పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను. కుటుంబ పోషణ బాధ్యత నా మీద ఉంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రి, పెద్ద వయస్కులు, వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి. దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటా, ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా. సుమారుగా ఒక 40 మంది కూర్చుంటున్నారు. ప్రతిరోజు నైటు రోజు ప్రార్థన జరుగుతుంది. ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు, నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసే, నీ మీద నా ఏర్పాటు ఉంది, నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి. నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు, నువ్వు కంప్లీట్గా అన్ని వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేను ఒక పట్టాను లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు వసలుగొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒక ఏటు పడిద్ది. నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు. నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది, నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు, నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు, ఆత్మస్వరం కావచ్చు, దేవుడిచ్చే దర్శనం, స్వప్నం, ప్రవచనం, అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు. స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా, నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే